కేసీఆర్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇది ఆయన రవాణా మంత్రిగా ఉన్నారు, తమ్మినేని సీతారాం ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో విజయవాడలో జరిగిన ఒక మీటింగ్ అప్పుడు సిటీ కేబుల్లో ఉన్నాను నేను. ఆ టైంలో ఓ ప్రస్తావన ఏది బస్సులకి జనాలు ఎట్లా ఎక్కువ అవ్వాలి ఇదంతా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పా, మీరు త్వరగా మినీ బస్సులు చూడండి సార్, విజయవాడ దుర్గగుడికి అప్పటికే మినీ బస్సులు ఉన్నాయి, అట్లాంటి మినీ బస్సులు ఆలోచించండి, లేదా ఆర్టీసీ తరపున ఆటోలు కొనే ప్రయత్నం చేయండి సార్, 7 సీటర్ ఆటోలు లేకపోతే 10 సీటర్ ఆటోలో, అది బెటర్, లేకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బంది అన్న. అదేందా ఎట్లా అడుగుతున్నా అట్లా మాట్లాడుతున్నారు ఏంటి అన్నారు. అంటే అప్పటికే నేను గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నా, కాలేజీల దగ్గరికి అప్పటికే ఈ ఈ వీటిలో బిగిన్ అయిపోయింది. ఆటోల దగ్గర సర్వీస్ ఆటోల టైప్లో ఎక్కించుకెళ్ళడం ప్రారంభమైంది. అంటే అంతకుముందు ఆటో ఎక్కడం అంటే డబ్బులు బల్క్గా ఇచ్చి ఎక్కడం, అప్పటి నుంచి సర్వీస్ ఆటోలు బిగిన్ అయిపోయినాయి, 10 రూపాయలు తీసుకుని ఎక్కించుకోవడం అన్నది బిగిన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బస్సులో మనం కూర్చోవడానికి 20-30 మందికి అవకాశం ఉంటే 50 మందిని ఉంచోవాలి. అదే ఆటోలో ప్రతి ఒక్కరం ఖచ్చితంగా కూర్చుంటాం. ఇంకోటి అక్కడ ఆడమగ తేడా లేదా, అందరం కూర్చుంటాం. బస్సులో అయితే కనుక మహిళల సీట్లో మహిళలే కూర్చోవాలా, మగవాళ్ళు కూర్చుంటే కనుక కేసు పెద్ద రచ్చ ఉండేది అప్పట్లో. అదే చెప్పాను నేను వివరంగా. మహిళల పక్కన కూడా కూర్చునే అవకాశం వస్తుందని కుర్రోళ్ళు బస్ పాసులు ఉన్నా సరే ఆటోలు ఎక్కుతున్నారు సార్. అదే సందర్భంలో క్యాజువల్గా ఉంది, అందరం ఖచ్చితంగా కూర్చుని వెళ్ళొచ్చు అన్న ధైర్యంతో వెళ్తున్నారు. మొదట్లో ఎక్కువగా ఉండకపోవచ్చు, భవిష్యత్తులో మీకు ప్రాబ్లం ఉంటుంది. ఇవాళ రోజున పరిస్థితి ఆటోలకే జనం అలవాటు పడిపోయారు. ఎందుకని? బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. ఇదివరకు సిటీ బస్సులకి ఈ టైంకి వస్తుందని ఒక బోర్డు ఉండేది, ఆ టైంకి వెయిట్ చేసేవాళ్ళు. ఇవాళ హర్రీ బర్రీ లైఫ్, ఆటోలు నడుస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి ఎక్కేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఆ మినిమం అమౌంట్ కట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికో ఫిక్స్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ద్వారా, మహిళలకు ఉచిత బస్సు ద్వారా మళ్ళీ జనాలని ఆర్టీసీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ కర్ణాటకలో సక్సెస్ అయింది. బట్ దాని ఇంపాక్ట్ ఆటోలకి దెబ్బతీసింది. ఆటో వాళ్ళు ఆత్మహత్యలు లాంటివి జరిగినాయి, ఆటో వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటం లాంటివి జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడాలి.